ఒక సామాన్యం ఏమి చదువు రాని వాళ్ళు ఎలా అడుగుతారో అలా అడుగుతున్నాను అనుకోండి. పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఒకళ్ళు చెప్పే పంచాంగానికి ఇప్పుడు మనకేం చెప్తారు, మన రాశిని బట్టి రాశి ఫలితాలు చెప్తారు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళకి పొంతన లేకపోవడం వలన దీని మీద ఒక వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారండి? అది కొన్ని అభిప్రాయాల భేదాలు ఏర్పడతాయి తప్ప పూర్తి విరుద్ధ భావాలు ఉండవమ్మా. అంటే పంచాంగం జ్యోతిష్ శాస్త్రం వేరు, జ్యోతిర్వేత్తలు వేరు అవడం వల్ల వస్తున్నటువంటి విషయం. వైద్యశాస్త్రంలో కూడా ఇద్దరు వైద్యులు ఒక అభిప్రాయం ఉండరు. ప్రతి శాస్త్రానికి ఉన్నటువంటి ఒక లక్షణం అయిపోయింది ఇది. ప్రతి శాస్త్రంలోనూ రెండు అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి, 2, 3, 4 కూడా ఉంటూ ఉంటాయి. అందువల్ల కించిత్ భేదములు ఏర్పడతాయి తప్ప మొత్తంగా కలుపుకుంటే సర్వసాధారణంగా ఒకేలా ఉంటాయి. కానీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇప్పుడే కాదు మనం చదువుకున్నప్పుడు అనాది కాలం నుంచి కూడా బ్రాహ్మణుల మీద దాడులు జరగడం అనేది మనకి సహజం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎక్కడ చదివినా ఏ కావ్యం చదివినా వస్తుంది. ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా డాక్టర్లది ఇద్దరు వేరుగా ఉన్నా మాట్లాడరు. కానీ ఎవ్వరు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, పంచాంగం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే వాస్తు చెప్పేవాళ్ళు కానీ, ఏ ఒకళ్ళది కలవకపోతే బ్రాహ్మణులందరూ ఇంటే ధన సంపాదనకి అనే మాట వస్తుంది. అందువల్ల మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు వెంటనే ఆరోపించడం సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళకి మనం ఇప్పుడు అలాంటప్పుడు ఇదే తెలియజేయాలి. ఏ శాస్త్రంలోనైనా 2 అభిప్రాయాలు ఉండడం సహజమైనా. గణన ఒకటి ఉంది, కాలగణన. ఆ కాలగణన చేసేటప్పుడు ఒకరు ఒక దాకా వెళితే అతను మించి ఇంకొకటి గణన చేయగలడు కాలగణనలో. అంటే మనం సూక్ష్మంగా చూసి దాని ప్రభావాన్ని చెప్పగలిగే శక్తి మరొకటికి ఉంటుంది శాస్త్రం, ఇంకా లోతుగా చదివిన వాడికి. అది చదివితే కరెక్ట్గా చదివితే అది అంటే ఒకటి చదివిన దానికంటే ఇంకోటి లోతుగా ఇంకా చదువుంటాడు కదా. ఇప్పుడు కోర్సుల్లో కూడా ఒక కోర్సు కొందరు చదివి మంచి అభిప్రాయాలు జ్ఞానం చెప్తే అంతకంటే పైన చదివిన వాడు ఇంకోటి ఉంటాడు. అలా కొందరికి వాళ్ళకి స్ఫురణ ఒకటి, అధ్యయనం ఒకటి. దాన్ని బట్టి వాళ్ళకి కొందరికి ఇంకా మరికొన్ని ఫైన్ షేప్స్, కొన్ని సూక్ష్మ అంశములు వాళ్ళకి తెలుసుకుని చెప్తారు. అందుకే వీళ్ళకి దానికి విరుద్ధం ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అయితే ఇంకోటి, పంచాంగం రాశి ఫలాలకి ప్రాధాన్యం కాదు. రాశి ఫలాలు సామాన్యులకు అభిరుచిగా ఉంటుంది. కానీ సామాన్యులకి పంచాంగం రాగానే వెంటనే తీసి రాశి ఫలం చూస్తాం. కానీ పంచాంగ ప్రయోజనం ఏమిటో పంచాంగ శాస్త్రంలో చెప్తే ఏమన్నంటే, సత్కృతు నిర్వహణ కోసం సమయం యొక్క ప్రభావం తెలియాలి కనుక పంచాంగం ఏర్పడింది అన్నాడు. మంచి నిర్వహణ, సత్కృతులు, యజ్ఞయాగాదులు ఇలాంటివి చేయడం కోసం, అంటే శాస్త్రీయమైన కార్యక్రమాలు చేయడం కోసం ఏ సమయం అనుకూలం, ఏ సమయం దేనికి అనుకూలం, ఇవి తెలుసుకోవడం కోసం పంచాంగం ఏర్పడింది అని స్పష్టంగా చెప్పబడుతుంది. అలాగే వేదానికి కన్ను జ్యోతిష్ శాస్త్రం అని చెప్తారు. వేదాన్ని పురుషుడిగా భావిస్తే నేత్రస్థానంలో జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది అని చెప్పారు. అంటే వైదికమైన అనేక అంశములు జ్యోతిష్ శాస్త్రం తెలియకపోతే తెలియదు. అదే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన పంచాంగ నిర్మాణం జరుగుతుంది. గొప్ప శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుంది. అది సామాన్య జనులు తెలుసుకుంటే ఇంకా దానిపై గౌరవం పెరుగుతుంది. ఎలాంటి లెక్క ఇప్పటివరకు సృష్టాది నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు గడిచేయో కూడా లెక్క చెప్తున్నాం. అంత సూక్ష్మమైన గణనం ప్రపంచంలో ఎక్కడ కనబడుతుంది. అవునండి, గ్రహణాలు చెప్తారు. పంచాంగం తెచ్చుకుని మనం ముందు చూస్తే ఆశ్చర్యకరంగా ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి, మన అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థన సంకల్పంలో చెప్తుంటామే. అద్య బ్రహ్మణ అంటే ఇప్పటి బ్రహ్మ. బ్రహ్మను కూడా అందరూ వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మకి ఈ శ్వేతవరాహ కల్పంలో 50 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకా 50 ఏళ్ళు మిగిలేని చెప్తూ, అందుగా ద్వితీయ పరార్థే అని చెప్తూ లెక్క అక్కడి నుంచి శ్వేతవరాహకల్ప ఆది కాలం నుంచి ఇప్పుడు ఎన్ని మన్వంతరాలు జరిగాయి, ఎన్ని మహాయుగాలు జరిగాయి, ఇప్పుడు ఎంత నడుస్తుంది, అంత లెక్క కట్టి పంచాంగం మొట్టమొదటి రాస్తాడు. అదే కలియుగం ప్రారంభం ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఇవన్నీ మనం చూడకుండా రాశిఫలాల మీద ఆసక్తిగా చూస్తాం. కానీ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో చెప్పవలసినది ఏమిటి అంటే, ఈ స్వరూపం చెప్పాలి. మన సంవత్సరం ఎలా వచ్చింది, ఈ సంవత్సరం పేరేమిటి, ఈ పేరు యొక్క ప్రయోజనం ఏమిటి, ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు, అంటే రాజు ఎవరు, మంత్రి ఎవరు, అలాంటివి చెప్పి వాటి ఫలితాలు ఏమిటాయి చెప్పి సంవత్సర స్వరూపం ముందు చెప్పాలి. ఈ సంవత్సరంలో ప్రత్యేకతలు ఏమిటి, ఏ కాలంలో ఏం చేస్తే మంచిది, ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. రాశి ఫలాలు పెద్ద విషయం కాదు అది. ఎందుకంటే గోచార రీత్యా ఈ గ్రహ పరిస్థితులు బట్టి ఇలా ఉంటుందని సూచన. మళ్ళీ వ్యక్తిగత జాతకం వేరే ఉంటుంది, దాని ప్రభావం దానికి ఉంటుంది అక్కడ. కనుక సూచనగా చూసుకోవడం. అందులో ఏవి చెప్పినా సరదాగా విని ఆనందించడం, చదువుకుని ఆనందించడమే. మన ప్రయత్నం, మన సత్సంకల్పం, మన సద్భావమే మనల్ని తప్పకుండా నడిపిస్తుంది. అదొకటి మరి నేను విన్నదండి, అవునా కాదో తెలియదు. సత్కార్యానికి ముహూర్తం అక్కర్లేదు, చెడ్డ పనికి ముహూర్తం పెట్టాలంటారు. కరెక్టేనా అది? అది నిజమేనమ్మా. కానీ కొన్ని మంచి పనులు చేయడానికి మంచి ముహూర్తం చూసుకోవాలి, అది అవసరమే.
కానీ ఒక్కొక్కప్పుడు మంచి పనులు చేయడానికి ఇది ముహూర్తం మీనమేషాలు లెక్కించే లోపల కొన్ని అవకాశాలు జారిపోతాయి. కనుక అది సత్యమే, ఇది సత్యమే. ఆ పని యొక్క లక్షణం బట్టి, అప్పుడున్న సమయం బట్టి మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో. ఇప్పుడు మనం మొత్తం అంతా ఇంతవరకు పాజిటివ్గా మీ గురించి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఇటీవలి కాలంలో మీరు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ మా ఛానల్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం శైవము వైష్ణవు గొడవలు అయ్యాయి, చంపుకున్నారని మనం చదివాము. కావ్యాలు రావడం కానీ ఒకళ్ళనొకళ్ళు దారుణంగా విదేశీయుల కంటే కూడా మన వాళ్ళే మనం కొట్టుకున్నారని ఉన్నాం. సరే, నెమ్మదిగా శంకరాచార్యుడు వచ్చి చేశాడన్నారు. ఇదంతా కూడా చెప్పలేండి. ప్రస్తుతం మనం హాయిగా ఉంటున్న ఈ సమయంలో ఈ కొన్ని మనం అంటే శైవం కానీ వైష్ణవం కానీ వీళ్ళకి కొందరిని పెద్దల కింద మనం చెప్తాం కదా, వాళ్ళు శివుడిని తోలనాడనాన్ని ఎంతవరకు మనం సమర్థించాలి? సామాన్యులు ఇప్పుడు మేము అనుకోండి, ఆ శివుడు లాగా విష్ణువు లాగానే ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంటే. మీలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఒక అంటే దాన్ని గమనిస్తారు. ఇలా శివుడిని మాట్లాడడాన్ని ఎట్లాగా మనం తీసుకోవాలి? మన శివుడినైనా విష్ణువునైనా మనం ఒక సిద్ధాంతంలో ఒక ఇష్టదైవంగా ఆరాధించుకుంటూ ఉన్నా ఇతరులను ఎప్పుడు తోలనాడకూడదు. రెండు, ద్వేషం మాకు లేదు అంటూనే కించపరచడం బాగా కనబడుతుంది. ద్వేషం యొక్క వ్యక్తీకరణలు ఒకటి విముఖత్వం, రెండు కించపరచడం, మూడవ తోలనాడడం, నిందించడం. అది ఎలా వస్తుందంటే విష్ణువుని పరదవ్యంగా భావించడం మంచిదే. అదే సమయంలో ఇంద్రుడు వీళ్ళు ఎలాగో శివుడు కూడా ఒకడు, రెండవ స్థాయి వాడు అన్నట్టుగా తక్కువ పరిచి మాట్లాడడం, ఇవి కొంచెం ఆ భక్తులకు బాధాకరంగా ఉంటాయి. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తోలనాడాడు కనుక నిన్ను తోలనాడుతాను. చిత్రం ఏంటంటే పురాణ కథల్లో కొన్ని చోట్ల విష్ణువు తగ్గినట్టు, కొన్ని చోట్ల శివుడు తగ్గినట్టు కనబడితే వాడు అన్వయించుకోవడం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విష్ణు సంబంధమైన పురాణాలలో శివుడిని కొంచెం తక్కువ పరిచినట్టుంటాయి కనుక మాకు అవే ప్రమాణం అంటారు. శివుడిని ఉపాసించే వాళ్ళు శివ సంబంధమైన గ్రంథాల్లో శివుడిని ప్రధానం చెప్పారు, విష్ణువుని తక్కువ పరిచయం ఉన్నాయి, అవి వాళ్ళు చూపిస్తారు. అలాంటివి కొన్ని ఉన్నాయి, అవి పట్టుకుని వేలాడుతూ ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకోవడం మాత్రం మంచిది. అలాంటివి సమాజంలో ఇప్పుడు చాలా కాలం జరిగాయి. మీరు చెప్పే చరిత్రలో చాలా చోట్ల జరిగాయి. ఒక ఊళ్ళో అయితే ఒక ఏనుగు ఊరేగింపుకు వస్తూ ఉంటే అది శివాలయం అయితే వైష్ణవులు ఒప్పుకోలేదు, విష్ణువాలయం అయితే శైవులు ఒప్పుకోలేదు, దాంతో ఏనుగుని చంపేశారు. ఇది అంత బాధాకరమైన విషయం. కాంచీ లాంటి పట్టణాలు కూడా కొట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఆదిశంకరులనే కాదు చాలామంది సమన్వయం చేశారు. లేకపోతే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మంత్రం మనకు వచ్చింది అంటే ఇలాంటి పరిస్థితులు దాపురించినప్పుడు వాటి సమన్వయపరిచిన అందరూ పెద్దలు పనిచేశారు. మన తెలుగు సాహిత్యం మేరకు మనం పరిచయం చేసుకుంటే మహానుభావుడు తిక్కన గారు హరిహరాద్వైతం అది ఆయన సృష్టించినదని చెప్పడానికి లేదు, అది సనాతనంగా ఉన్నదే. ఎందుకంటే ఆయన తన అవతారికలో మొట్టమొదటిగా రాస్తారు మన ఉద్యోగ పర్వంలో. ఆయనకి సాక్షాత్కారమైంది హరిహరులు ఇద్దరు, వారికి తెలుగు ఇష్టం అని చెప్పారు వాళ్ళు. నువ్వు రచించిన భారతం మాకు అంకితం ఇవ్వనంటే ఆయన శ్రీయన గౌరీనా బరకు చల్వక చిద్లో చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ పల్కెడి భక్త జనంబు వైదిక ఝాయతకిచ్చమెచ్చు పరతత్వము గొలుతున్న అభిష్ట సిద్ధికరని చక్కగా రాశారు. అందులో షష్ఠ్యంత పద్యములు కానీ ఇవన్నీ చూస్తే మనకి హరిహరాద్వైతం కనబడుతుంది. ఇది అంటే తిక్కన గారు అప్పుడు సమాజాన్ని సమన్వయపరచడానికి రాశారు. కొందరన్నా ఆయన సాక్షాత్కారం చేసుకుని రాశారు. అంతే కదా, అంత బాగా రాదు కదండి. ఆయన చెప్పాడు కదా, అసత్యం పలకడు. ఆయన సోమయాగం ఊరికని పెట్టుకున్న పేరు కాదు, సోమయాగం చేశారు. యజ్ఞం చేసేవాడు అసత్యం పలకూడదు నియమం కనుక ఆయన సత్యంగా సాక్షాత్కరించుకుని చక్కగా చెప్పారు. మరొకటి నాకు భారతంలో చదివిన తర్వాత మూల భారతం కూడా చదివితే ఆశ్చర్యకరంగా మూల భారత హృదయమే హరిహరాద్వైతం. అక్కడ శివప్రధాని విష్ణు ప్రధాని రెండూ ఉన్నాయి. అంత మాత్రం ఒకరికొకరు తగ్గిపోరు. అది అనేక ప్రమాణాలతో ఆ పురాణాలు ఈ పురాణాలు, ఎందుకంటే పురాణాలు చదివిన వాడిగా చెప్తున్నాను. విష్ణు పురాణంలో కూడాను అభేదమే చెప్పారు, శివపురాణాల్లో కూడా అభేదం చెప్తారు. అయితే క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్తి అని ఒక వాక్యం. ఒక సందర్భంలో విష్ణు ప్రశస్తి, ఒక సందర్భంలో శివ ప్రశస్తి కనబడుతుంది. అంతేగాని అది తగ్గిపోయినట్టు కాదు. అది దానికి నహినిందాన్యాయం అని పేరు పెట్టారు. అంటే నహినింద వాళ్ళని తగ్గించారు అని దాని యొక్క ఉద్దేశం కాదు. ఉదాహరణకి శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తుది మొదలు తెలుసుకోలేకపోయారు. శివరాత్రి నాడు కథ చెప్తాం. అనేక పురాణాలు వెంటనే విష్ణువులు తగ్గిపోయాడు అనుకోవడానికి లేదు. అందుకే తత్వచింతన అనేది ఒకటి రావాలి. తత్వచింతన, తాత్విక దృష్టి, అది కల్పించారు మనకి ఫిలాసఫర్స్, తత్వవేత్తలు. అది ఉపనిషత్ ప్రమాణంతో తత్వజ్ఞానాన్ని అందించారు. అలాంటి వాళ్ళు ఆదిశంకర భగవత్పాలు మొదలైనటువంటి వారు. వాళ్ళు చేసింది ఏంటంటే తత్వతః పరమాత్మ ఒక్కడే, ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల కోసం భగవంతుడు అనేక నామరూపాలతో వ్యక్తమవుతున్నాడు. వాళ్ళని ఋషులు దర్శించారు ఆ రూపాలని.
ఆ పద్ధతి మనకు బోధించారు. అదే మనం ఊహించుకున్నది కాదు, వాళ్ళు దర్శించినది. వాళ్ళు ఒకే పరతత్వం అనేక రూపాలతో ఉపాసింపబడుతుంది. నామాలకు అర్థం చూస్తే అన్నీ ఒకటి వైపే అర్థం వెళ్తాయి. మీరు ఉదాహరణకు చూద్దాం, విష్ణు అంటే సర్వవ్యాపకుడు. అవునండి. అంతేగాని ఒక దేవతా రూపం చెప్పలేదు, సర్వవ్యాపకుడు అర్థం తీసుకున్నాం. అంటే యూనివర్సల్గా ఎలా ఉందో చూడండి. శివ, శివ అనే మాటకి శుద్ధ, శాంత, క్షేమ, మంగళ, ఇవి అర్థం. అంటే మంగళస్వరూపుడు, శుభస్వరూపుడు, శుద్ధమైన వాడు, శాంతమైన వాడు. డు పక్క తీసేద్దాం, శాంతము శుద్ధము, ఇది శివం. ఇప్పుడు శివ అనే దాన్ని శుభము శాంతం అంటే విష్ణువులుగా వైష్ణవులుగా అక్కర్లేదా? సర్వవ్యాపకుడు అంటే శివుడికి అక్కర్లేదా? శివుడు సర్వవ్యాపకుడైతేనే కదా మనకి ప్రయోజనం. సర్వవ్యాపకుడైన వాడు శుభస్వరూపుడైతేనే కదా ప్రయోజనం. అది శివాయ విష్ణు రూపాయ అనే మాటలో ఉన్న అర్థం. అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయన శుద్ధమైన వాడు, శుభస్వరూపుడు, ఆయన సర్వవ్యాపకుడు అనే భావంతో చెప్పాడు. అలా గణపతి అని పేరుంది. గణపతి అనగానే మనం మూర్తి స్ఫురించవచ్చు, కానీ అర్థం ఏమిటి? గణమునకు పతి. గణము అంటే బహువచనం, పతి అంటే ఏకవచనం. అంటే భిన్నముగా ఉన్న సర్వ జగత్తులో ఎవడు ఏకమై ఉన్నాడో ఆ పరమాత్మను గణపతి అంటారు. అన్నీ ఒకటే అవుతాయి, అన్ని ఎటు వెళ్ళిపోతున్నాయని పరమాత్మ వెళ్ళిపోతున్నాయి. కానీ పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ ఉంది. అతను నిజానికి నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకారంతో అనేక రూపాలు ధరిస్తాడు. ఎవరికి దేని యందు ప్రీతి కలిగిందో దాన్ని వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు. అదే అనమాట. అందులో కొందరు ఫోకస్డ్గా అది తప్ప మరొకటి ఆరాధన చేసుకోమంటారు కొంతమంది, మంచిదే. అయితే కొందరు ఉంటారు, మీరు అదే తప్ప మిగిలినవేవి చేయమంటారు, మేము అన్నీ కూడా అదే అని చేస్తామంటారు. అందుకే కొంతమంది అన్నిటినీ ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కొందరు ఒకటే ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి వాద వివాదాలు, చర్చలు, కొట్లాటలు కాలం అయిపోయింది. ఇప్పుడు విజ్ఞులైన వారు ఎవరు? విచక్షణ విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించరు. ఏదో చాదస్తం కొద్దీ దాన్ని అంటి పెట్టుకుని బాధించుతూ తక్కువ చేసి తోలనాడే వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ అంటి పెట్టుకోవడానికి కూడా తప్పు పట్టట్ల, తోలనాడడాన్ని మనం తోలనాటం అంటి పెట్టుకోవడం ఎప్పుడు తప్పు కాదు. పైగా వీరికి ఇదంతా వారికి అదంతా. అది కనుక వాళ్ళని తోలనాడితే వాళ్ళు వెళ్ళి తోలనాడతారు. నాకు చాలా కాలం క్రితం, ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. నేను ప్రవచనాలు ప్రారంభించి 30 ఏళ్ళు అవుతుంది సుమారుగా. ఆ కొత్తల్లోనే నేను ఒక పెద్దవారిని కలవడం జరిగింది. వారు ఒక మాట అన్నారు నాతో, ఈ శివకేశవ భేదాలు ఎక్కువ చేసేస్తున్నారు, నువ్వు అభేదం చెప్పాలనైనా అని. నేను ఇద్దరు గురించి చెప్తున్నాను. విష్ణువు గురించి విష్ణు విద్య రాశాను, భగవద్గీత ప్రవచనం చేశాను, రామాయణం ఇప్పుడు ఎన్ని చెప్పానో తెలియదు, భారతాన్ని కూడా మూల భారతం పట్టుకు చెప్పాను, భాగవతాలు ఎన్నో సప్తాహాలు 42 రోజులు చెప్పాను, కృష్ణతత్వం ఇవన్నీ బృందావనం లాంటి క్షేత్రాలకు కూడా వెళ్ళి సాధన చేసి చెప్పాను. ఆయన నాకు అభేదం బాగా వ్యాప్తి చేయాలి అని, ఎక్కువగా శివనింద జరుగుతుంది కనుక దాన్ని ప్రతిఘటిస్తూ నువ్వు ఏదైనా చెప్పాలి అని నాకు పుస్తకం ఇచ్చారు. దాని పేరు హరిహర తారతమ్యం అనే పుస్తకం. హరిహర తారతమ్యం. అది రచించిన ప్రాచీన హరదత్తాచార్యుల వారైన మహానుభావులు రాశారండి. తీస్తే అంటే ఏముందంటే శివుడు గొప్పతనం చెప్తూ విష్ణువుని తోలునాడుతున్నారు ప్రతి శ్లోకంలో. నేను ఆ పుస్తకాన్ని అలా వదిలేశాను, కానీ ముట్టుకోలేదు, దాన్ని చెప్పలేదు. ఎందుకంటే మన హృదయం అది కాదు కదా, అది తప్పది. అదే మొత్తాన్ని మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు. దీని మూలం వేదం. దీని నుంచి మనకి పంచాయతన సిద్ధాంతం ఒకటి ఉంది. అది ఆదిశంకరులు అనుయాయులందరూ చేస్తున్నారంటారు, ఆదిశంకరులు సృష్టించారంటారు, కానీ ఆదిశంకరుల సృష్టి కాదు అది. పంచాయతనం అంటే అర్థం ఏంటంటే శివుని, విష్ణువుని, శక్తిని, సూర్యుని, గణపతిని 5ంటిని ఆరాధించడం పంచాయతనం. ఈ పంచాయతనం వేదంలోనూ ఉన్నాయి, పురాణాలన్నింటిలో ఈ విషయంలో కనబడుతున్నాయి. కానీ హిందువులందరినీ విభాగం చేస్తే 5 అవుతాయి. 5ంటిని కలిపి ఉపాసించడానికి పంచాయతనం అంటారు. అందులో మరి ఎంత అందంగా చెప్పారంటే, ఒకే ఇంట్లోనే ఒకరు శివభక్తులు కావచ్చు, ఒకరు విష్ణు భక్తులు కావచ్చు. భర్త శివభక్తుడైతే భార్య కృష్ణ భక్తురాలు కావచ్చు, కొడుకు హనుమంతుడి భక్తులు కావచ్చు, కూతురు గణపతి భక్తురాలు కావచ్చు. వివేకానంద ఇదే చెప్తాడు, ఈ విభిన్నమైన దేవతలను ఆరాధించే వాళ్ళు ఒకే ఇంట్లోనే కాపురం చేస్తున్నారు, అది సనాతన ధర్మం అంటే అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఆరాధించేది విభిన్న దేవతలు, కానీ ఆరాధన పద్ధతి మాత్రం ఒకటే. వాళ్ళకి హోమాలు, పూజలు వాళ్ళకి ఉన్నాయి, మనకి పూజా పునస్కారాలు అందరికీ ఉన్నాయి కదా. కానీ ఈ పంచాయతన సిద్ధాంతం చాలా విశేషమైనది. అందరూ కూడా గొప్ప విషయం ఏంటంటే, ఇష్టదేవతని మధ్యలో పెట్టుకో, మిగిలిన దేవతను నలుగురిని చుట్టూ పెట్టారు పంచాయతనం. అంతే కదా, హాయిగా. దీన్ని బట్టి శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, ఈ రకరకాల 5 పంచాయతనాలు ఏర్పడ్డాయి. పంచాయతనంలో ఎవరిని ఆరాధన మధ్యలో వీళ్ళు పెట్టమన్న ఉద్దేశం ఏంటంటే, ఒక సర్కిల్ గీసామనుకోండి, సెంటర్ పాయింట్ ఉంటుంది, చుట్టూ సర్కిల్ ఉంటుంది. అంటే ఏది బిందువులో ఉందే అదే ప్రధిలో కూడా ఉంది, కలిపి వృత్తంగా చూస్తున్నాం. కానీ ఇష్టదేవతను కేంద్రంగా పెట్టి ఆయన స్వరూపములు మిగిలివన్నీ చూసుకో అనే భావం అందులో కనబడుతుంది. ఎందుకంటే సర్వదేవతాత్మకుడు పరమాత్మ కనుక ఏ దేవతను ఆరాధించినా ఆయన ఆరాధించినట్లే. కానీ ఉపాస్య దేవతలు కొందరు ఉంటారు, మరి కొంతమంది సృష్టిని నిర్వహించే పరమేశ్వర శక్తులు ఉంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు ఇలాంటి వాళ్ళందరూ ఒక పద్ధతి.
అలాగే శివుడు, విష్ణువు, శక్తి, గణపతి ఉపాస్య దేవతలు అనిపించుకున్నాయి. అయితే ఒకరొక దేవతను ఉపాసన చేసినప్పుడు అదే సర్వస్వం అనిపించి ఇది తప్ప మరేది గొప్పది కాదు అంటుంది. అది లోకంలో కూడా మనం ఎవరైనా గొప్పవాడిని చూసామనుకోండి, ఆ టాలెంట్ చూడగానే నీలాంటి వాడు ఇదివరకు లేడు ఇకపై రాబోడు అని అంటాం. అవునండి. అది మనకు ఆనందంతో కలిగిన ఆవేశమే. కానీ మళ్ళీ ఇదివరకు లేడు ఇప్పుడు రాడని కూడా కాదు కదా. అలాంటి ఒక భక్త్యుద్రేకం వల్ల ఈయనే పరమం మిగిలింది కాదు అన్నప్పుడు వాళ్ళ భక్త్యుద్రేకం అనుకుని నమస్కారం చేయాలి, కానీ అది తప్ప ఇంకోటి కాదు అనడానికి లేదమ్మా. అంటే ఎందుకంటే ఇలాంటివే ఇప్పుడు రామేశ్వరం గురించి ఒకటి, అది రాముడు కాదు ఈశ్వరుడు కాదు అనేది ఒకటి. ఇంకొకటి ఇంకా బాధ కలిగించింది ఏంటంటే, ఇప్పుడు మీ శివుడు నచ్చకపోతే ఒకలా చెప్పడంలో వాళ్ళనే మనం తప్పు పట్టట్లేదు. కానీ నేను విన్నది ఒకటి, అమ్మవారు నాట్యం చేస్తూ వెళ్ళి శివుడు ఒళ్ళులో పడిందిట అని చాలా తోలనాడినట్టుగా మాట్లాడితే కొంచెం మనసుకి మనం ఆది దంపతిలోని పుణ్యంగా చెప్పుకుంటాం. మీరు ఇందాకే చెప్పారు కూడా. పైగా దాని గురించి ఉదాత్తమైన స్థాయిలో ఉన్న విషయాలు ఇవి. ఎందుకంటే నటరాజు గురించి విశేషంగా చెప్పుకోవాలంటే మనం పాశ్చాత్యులు చాలా కృషి చేశారు దీనిలో. వాళ్ళు ఏం కృషి చేశారో చూస్తే ఆశ్చర్యపోతాం. అలాంటివే అంత చక్కటి ఫిలసాఫికల్ ఇంటర్ప్రిటేషన్, సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఉంటే మనం ఇంకా దేవతా దృష్టి చూసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. డేవిడ్ స్మిత్ అని ఆయన డ్యాన్స్ ఆఫ్ శివ అని పుస్తకం రాశాడు. చాలా అద్భుతమైన గ్రంథం రచించాడు. అతను ఎంత పరిశోధన చేశాడో చిదంబరం వెళ్ళి ఆ సూక్ష్మమైన విషయాలు సైంటిఫిక్గా, ఫిలసాఫికల్గా, పొయిటిక్గా, ఆర్టిస్టిక్గా ఎన్ని కోణాలతో రాశాడు. అలాంటి విషయాలు చదివితే మనకి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అలాగే సెర్న్ అని ఒక సంస్థ ఉంది ఎక్కడ మన స్విట్జర్లాండ్లో. అది న్యూక్లియర్ సైంటిస్ట్ సంస్థ, అది న్యూక్లియర్ సైన్స్ సెంటర్. అది అక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి, 2 నటరాజు విగ్రహాలు. అక్కడ హెడ్ని అడిగారు, మంచి ఆర్ట్ పీస్ పెట్టారు, ఇది పెట్టాలని మీకు ఎందుకు కోరిక కలిగింది అంటే, ఇది మా సైన్స్ని డెపిక్ట్ చేస్తుందని చెప్పాడు. ఒక ఆటంలో జరిగేటువంటి స్పందన ఏదైతుందో అది నటరాజు విగ్రహంలో ఉంది చూడండి మరి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీనికి ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అని ఒక ఆయన టావో ఆఫ్ ఫిజిక్స్ అనే గ్రంథంలో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాశాడు. అది బ్రిటన్లో మన భారతీయ వారసత్వానికి సంబంధించిన ఒక ఆయన లైబ్రరీ క్యూరేటర్గా ఉండేవారు, కుమారస్వామి అని. ఆయన కొన్ని 1000 పేజీలు నటరాజ తత్వం మీద రాశాడు. ఎంత ప్రాచీనమైనదో. అలాంటి అద్భుతాలు కనబడుతుంటే అవి విడిచిపెట్టేసి నటరాజుకి విద్య రాదు, మావాడికి మందు విద్య వచ్చింది, 2 మాటలు చెప్పడం తప్పు. విష్ణువు సర్వవిద్యా స్వరూపుడు కాదనంగానే ఇందులో అమ్మవారి శివుడి గురించి చెప్పినప్పుడు అద్భుతమైన విషయం ఉంది. తాండవం శివుడిది, లాస్య అమ్మవారి. అవునండి. నాట్యశాస్త్రం, భరతుడు నాట్యశాస్త్రంలో ఈ రహస్యాలన్నీ రచించారు. ఇక్కడ లాస్యం అంటే కోమలంగా, సౌమ్యంగా ఉంటే కైశికీ వృత్తి అని, తాండవం అంటే ఉద్ధతంగా ఆర్భటి వృత్తితో ఉంటుందని చెప్పాడు. ఈ సృష్టిలో ఈ 2 గమనాలు ఉంటాయి. ఒకటి సౌమ్యమైన ఒకటి లక్షణం, ఒకటి తీవ్ర లక్షణం ఉంటాయి. ఈ 2 కలిపే సృష్టి. ఈ 2 చైతన్యం యొక్క లక్షణాలే. చైతన్యం ఒకే పరమాత్మ. అటు తాండవం, లాస్యం అని 2 చూపించాడు. ఆ లాస్య స్వరూపం అమ్మవారు, తాండవ రూపం శివుడు. నిజానికి వీరిద్దరూ కలిసి ఒకే తత్వంగా శాస్త్రం చెప్తాను. అంటే ఒకే పరమేశ్వర తత్వం తను తాను 2గా విభాగం చేసుకుని దాంట్లో అదే అర్ధనారీశ్వర తత్వం. అంటే వారు ఉభయం ఏకంగా చూడడం. ఆ తత్వము అంత చక్కటి తాత్వికమైనటువంటి నిర్వచనాలు ఇవ్వాల్సిన కాలం మనది. ఇలాంటి తాత్విక వైజ్ఞానిక నిర్వచనాలు ఇస్తే నేటి సమాజం, విదేశీ సమాజం కూడా ఆదరిస్తున్నారు. అందుకే వాళ్ళు సైంటిఫిక్గా అర్ధనారీశ్వర స్వరూపాన్ని, నటరాజ స్వరూపాన్ని, ఇది సైన్స్ చెప్తున్న విషయం అని చెప్పారు. సృష్టిలో ప్రతి చోట స్త్రీ తత్వం ఉంది, ప్రతి దాంట్లో ఉంది. అదే అర్ధనారీశ్వర తత్వంలో చూపించారు. ఎంత విశేషమని వాళ్ళు అంటూ ఉంటే మనం కూర్చుని ఇది ఎక్కువ అది ఎక్కువ అనుకుని వాదించుకుంటుంటే ఏం బాగుందా. అలాగే విష్ణు శాస్త్రానికి కూడా నేను అయోవా అని షికాగో దగ్గర ఒకటి ఉంది, అక్కడ వేదిక్ యూనివర్సిటీ ఉంది. వేదిక్ సిటీ అని డెవలప్ చేశారు వాళ్ళు. వేదిక్ సిటీ అంటే మన వేదిక్ కాన్సెప్ట్స్తో మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్పుతూ ఉంటారు అక్కడ. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, మహర్షి యోగా సెంటర్స్ అవన్నీ ఇక్కడ ఆయన పెట్టింది. అక్కడ కాటేజ్లో ఉంటే ఆశ్చర్యపోయాను. విష్ణు శాస్త్రంలో ఒక్కొక్క నామంలో ఉన్న అంతరార్థాన్ని వాడు ఒక కాస్మోస్, అంతరిక్ష విజ్ఞానం, విశ్వవిజ్ఞానంతో అన్వయిస్తూ చిత్రాలు వేశారు. చాలా గ్రేట్ అండి. అంటే వాళ్ళు విష్ణుతత్వాన్ని ఎంత గొప్పగా దర్శిస్తున్నారు. అలా దర్శించాలి. అలా దర్శించే భావాలని వేదంలో, ఉపనిషత్తులు ఉన్నాయి. వాటితో అన్వయించి చూడాలి. అంతేగాని మనకు అనుకూలమైన ప్రమాణ గ్రంథాలు తీసుకుని మిగిలిన వాళ్ళకి కాదని, ఇవన్నీ చాలా, ఎందుకంటే ఇవన్నీ కింద స్థాయి. తాత్వికత అసలు పరమార్థం. తత్వదృష్టిలు ఇవేవి నిలవు. అందుకే పరమార్థ దృష్టితో ఒక జ్ఞానాన్ని బోధించవలసిన, ఇంటర్ప్రిట్ చేయవలసిన కాలం ఇది. అలాగే మన పెద్దవాళ్ళు చాలామంది చూపించారు పెద్దవాళ్ళ రచనలు, అవి చదవాలి. ఒక యోగ శాస్త్రం, ఇప్పుడు చెప్పిన జ్యోతిష్ శాస్త్రం, వేదాంత శాస్త్రం, యజ్ఞశాస్త్రం, మంత్రశాస్త్రం, ఎన్ని శాస్త్రాలు ఒకదానితో ఒకటి అనుబంధం ఉంది.
ప్రపంచం ఇప్పుడు యోగా వైపు తిరుగుతోంది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా ఈ సమన్వయించే చూపించారు, మీరు గమనించండి. అందుకే మళ్ళీ ఆ సమన్వయం, ఆ సామరస్యమే మనకు ప్రధానం. ఇష్టదేవతగా ఎవరి సంప్రదాయం వాళ్ళు కొలుచుకోవచ్చు, ఎవరి వేషభూషలు వాళ్ళు ధరించవచ్చు, కానీ మీరు చెప్పినట్టయితే తోలనాడకూడదు. ప్రతి వాటికి లోతుగా పరిశీలించి మంచిగా చెప్పడానికి ఎవడైనా సమర్థుడు. కొందరు అంటూ ఉంటారు, మీరు శైవులు కనుక విష్ణువు గురించి మాట్లాడకండి, మీరు వైష్ణవులు శివుడి గురించి మాట్లాడకండి అంటే, నిందారూపంగా మాట్లాడకండి అని చెప్పడం మీద ఉన్న అంతర్యం. ప్రశంసారూపంగా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని మహానుభావులు, మీకు తెలియదే సాహిత్య జగత్తులో ఉన్నారు. ఆయన శివతాండవం అనే గ్రంథం రచించారు. ఆయన మహానైష్ఠిక వైష్ణవుడు, అష్టాక్షరి మంత్ర సిద్ధుడు, అష్టాక్షరి మంత్ర గీతాలను కూడా రాశారు. ఆయన శివతాండవం చాలా అద్భుతంగా రచించారు. ఒక్కసారి చదివితే ఎన్ని రహస్యాలు చెప్పాడు. నాట్యశాస్త్రం అంతా పెట్టారు. అంటే జన్మతః వైష్ణవుడైనప్పటికీ, వైష్ణవ ధర్మాన్ని అవలంబించినప్పటికీ ఆయన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, భారతదేశానికి చెందినవాడు. అందుకే అంత గొప్ప గ్రంథాన్ని రచించగలిగారు. ఇక శంకరులు, ఆదిశంకరులు అంటే ఆయన శైవుడు కాడు, వాళ్ళకి చాలామందికి తెలియదు. ఆయన ఆ శంకర శబ్దంతో శైవులు అనేస్తారు, కానీ శైవులు కారు. అన్నిటి సమన్వయించిన వాడు ఆయన. తాత్వికత ప్రతిపాదన చేశాడు. ఉన్నది పరమాత్మ ఒక్కడే, రెండో వస్తువు లేదు. నువ్వు రెండుగా చూడడం భ్రాంతి, ఉన్నది ఒకటే తెలుసుకున్నాడు. అద్వైతం అందుకే కదా. అదే ప్రపంచాన్ని ఆకర్షించింది హిందూ మతం గొప్పతనం. అదే ఆకర్షించడం వల్ల ఆ మాట చెప్పిన వివేకానంద, ఆ మాట చెప్పినటువంటి చిన్మయ మిషను, ఆ మాట చెప్పిన రామకృష్ణ మిషను, ఇవి ప్రపంచంలో అందరినీ స్ఫూర్తిని కలిగించుతున్నాయంటే ఆ తాత్వికత చాలా ముఖ్యం. ఆ తాత్వికత కోణంతో, ఆ కాంతితో ఇవన్నీ పరిశీలిస్తే హాయిగా సమన్వయింపబడతాయి. నా దృష్టిలో శైవ వైష్ణవ శాక్తేయాలన్నీ కూడాను కలిపి కొమ్మలు. వేదధర్మం చెట్టు, వేదధర్మం అనే వృక్షానికి కొమ్మలు. కొందరు ఏమంటారంటే అన్నీ కలిపిస్తేయడం అంటే కిచిడీలాగా, సంకీర్ణంలాగా, ఏదో ఒకటి ఉండాలి కదా అంటారు. ఇది అలాంటిదని ఇన్ని కొమ్మలు ఎందుకు, ఒక్క చెట్టు ఉంటే బాగుండు కదా అని కొమ్మలు నరికేసుకోవడంలా కనబడుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇన్ని కొమ్మలతో ఉన్న గొప్ప చెట్టు సనాతన ధర్మం. అందుకే వీటన్నిటిని, అన్ని కొమ్మల్లో పండు మనకు కావాలి. అయితే అన్ని కొమ్మల్లో తినలేకపోతే ఒక కొమ్మ మీదే పండు తింటూ కూర్చునే వాళ్ళు తినొచ్చు, కొమ్మకో పండు కోసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరు తిన్నా ఫలం ఒక్కటేగా, ఒకటి ఆకలి తీర్చడమే. అది కైవల్య ప్రధానంగా అన్నిటికీ సిద్ధి. ఇప్పుడు మీరు ఎలాగో శంకరాచార్యుడికి వచ్చింది కాబట్టి, ఆ శంకరాచార్యుడిని కూడా ఈయన జగద్గురువు కాదని, ఆయన ఏదో మామూలుగా ఒక ఏమంటారు పిల్లర్స్ వేస్తే దాని మీద తర్వాత వచ్చిన వాళ్ళు భవంతులు కట్టారని శంకరాచార్యుని కూడా తోలనాడుతూ మాట్లాడారు. దాన్ని ఎంతవరకు సమర్థించాలని? ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఏమి శైవుడు కాదు అని. వారు ఏంటంటే వారికి సిద్ధాంతం ఏర్పరచుకున్నారు, దానికి విరుద్ధమైనవన్నీ కూడా దోషభూయిష్టములని చెప్పడం వాళ్ళకి అలవాటైపోయింది. కానీ శంకర సిద్ధాంతంలో గొప్పతనం ఏంటంటే అన్నిటిని పొదువుకుంటుంది. వారి విష్ణుతత్వానికి విరోధం కాదు, శివతత్వానికి విరోధం కాదు, అన్నీ రాశారు కదా ఆయన. అయితే ఉపాసనా స్థాయిలోనే విష్ణువు, శివుడు ఇత్యాది భేదాలు ఉంటాయమ్మా. పరమార్థ స్థాయిలో భేదాలే లేవు, ఒకటే పరతత్వం. అది ఆ పరతత్వం ఉపాసనా కార్యార్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వచ్చి ఉపాసనా మార్గాలు ఏర్పరిచింది. ఇంకో మాట ఉంది, అటువంటిప్పుడు ఏదో ఒక్కటి చెప్తే చాలు కదా, ఎన్ని మార్గాలు ఎందుకు మన హిందూ ధర్మంలో, అదే కన్ఫ్యూజన్కి కారణం కొందరు అంటూ ఉంటారు. కానీ అది ఎన్ని మార్గాలు ఎందుకు ఏర్పరిచారంటే అధికార భేదాన్ని అనుసరించి అన్నారు. ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే స్వామి వివేకానంద హిందూ మతం గొప్పతనం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఒక శ్లోకాన్ని చికాగోలో ప్రకటించాడు. అందులో చెప్తాడు, ఋషీనాం వైచిద్ర్యా రుజుకుటిల నానా పదిషా నృణామేకో గమ్య తమసి పైసా వర్ణవైవ అన్నాడు. అనేక మార్గాల్లో వచ్చిన నదులన్నీ ఒకే సముద్రాన్ని చేరినట్లు శైవమైన వైష్ణవమైన అన్నీ ఒకే పరమార్థాన్ని చేర్చుతాయని ఆ మహానుభావుడు ఏ రోజుల్లోనో రాశాడు పుష్పదంతుడు గారు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని చెప్తూ చెప్పిన మాటని మొదటి ప్రవచనంలో షికాగోలో మొదటి సభలో వివేకానంద ఈ శ్లోకంలో భావం చెప్పారు. అది రెండవది భగవద్గీతలో భావం, ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ భయామ్యహం మమవర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసః అని ఆయన ఈ రెండు భావాలతో ఎవరు ఎన్ని మార్గాల్లో వెళ్ళినా గమ్యం ఒక్కటే అనే అద్భుతమైనటువంటి సనాతన ధర్మ హృదయాన్ని ఆయన ఆవిష్కరించాడు. కనుకనే హిందూ ధర్మాన్ని వాళ్ళు జేకొట్టారు. మనం ఇన్ని రకాలుగా కొట్టుకుంటున్నామంటే వాళ్ళు ఇంకేం గౌరవిస్తారు. అవునండి. అదే సమయంలో మరొక అద్భుతమైన కథ చెప్తారు ఆయన 6వ రోజు ఉపన్యాసం చికాగోలో. అదేమిటంటే ఒక నూతిలో ఒక కప్పు ఉంది, ఒక సముద్రపు కప్ప పొరపాటున ఆ నూతిలో పడిపోయింది. ఈ నూతిలో కప్ప అడిగింది సముద్ర కప్పని, ఎక్కడి నుంచి వచ్చావని. సముద్రం నుండి వచ్చాను అన్నది. సముద్రం అంటే అంత ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే సముద్రం చెప్పలేకపోయిందిట. అప్పుడు చెప్పలేని చాలా పెద్దది ఉందిట. ఎంత పెద్దది, నువ్వు ఎంత ఉంటుందా అని అడిగిందిట. కాదు ఇంకా పెద్దది అంటే 2 రెట్లు ఉంటుందా 3 రెట్లు ఉంటుందా అంటూనే ఉందిట.
ఇంకేం చెప్తుంది సముద్రం యొక్క చెప్పలేం కదా అసలు. అంటే ఆ నూతిలో ఉండమండు కనుక అదే తెలుసు కనుక ప్రతి మతంలో వారికి ఆ మతంలో ఉన్నది తెలుసు, మంచిదే చేసుకోండి. కానీ ఇంకొకరు దాన్ని తోలునాడకండి అని ఒక అత్యద్భుతమైన విషయం చెప్పి, ఇప్పుడు సమాజంలో నాది గొప్పది అనే కాలం పోయింది, ఒకరి దానిలో గొప్పతనాన్ని మరొక స్వీకరిస్తూ ఎదగవలసిన కాలం వచ్చింది. అందుకే సమన్వయం కావాలి. అది ముందు సనాతన ధర్మంలో శాఖరమించి సమన్వయం కావాలి. అలా మన సమన్వయం అయితే ఇతర మతాలను కూడా మనం ఆదరిస్తాం. అవునండి, అదే కదా. అందులో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. మనం ఒప్పుకోనంత మార్పిడులు, మతాన్ని దూషించడాలు, హింస వీటిని ఒప్పుకోం, కానీ అందులోనే మంచి విషయాలు ఉంటాయి, వాటిని స్వీకరిస్తున్నాం. సహజీవన అవసరం, కో ఎగ్జిస్టెన్స్, ఒకరితో ఒకరు ఒకరినొకరు తోలునాడుకుంటూ వ్యంగ్యపు మాటలు వాడుతూ మేమేం ద్వేషించలేదే అంటూ ఏసడిస్తూ ఇలా తిరుగుతూ ఉంటే అది చదువుకున్న వాళ్ళకి కూడా సామాన్యులను అయోమయంలో పడిస్తే చదువుకున్న వాళ్ళకి మనస్తాపం కలిగిస్తుంది. చాలానండి, మనం చాలా మనస్తాపం అది మాత్రం. అదేనమ్మా, మనం ఇప్పుడు కలిపి చూడాలి. ఇదే అందరినీ విన్నవించుకుంటున్నాం. ప్రతి సంప్రదాయం గొప్పదే. భగవద్ రామానుజుడు స్థాపించిన వైష్ణవం కానీ, శ్రీకంఠాచార్యులు, లకులీశుడు మొదలైన వారు స్థాపించిన శైవం కానీ, శైవ వైష్ణవాలే కాదు, ఇంకా శాక్తేయం, గాణపత్యం, సౌరం అన్నీ ఉన్నాయి. శంకరుల కాలంలో వీళ్ళందరూ కొట్టుకునేవాళ్ళు. 72 దుర్మతాలు ఉన్నాయి. 72 కొన్ని వేద విరుద్ధమైనవి, కొన్ని వేదంలో ఒప్పుకుంటూనే వేదానికి విరుద్ధమైనవి. అందరూ ఈ శైవ వైష్ణవాలన్నీ కొట్టుకునేవి. ఆ సమయంలో ఆయన వచ్చి చేసిన పని ఏమిటంటే, మీరందరూ చక్కగా చేసుకోండి, ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకోండి, చుట్టూ మిగిలిన వాళ్ళు పెట్టండి అన్నాడు. ఎంత ఎంత ఆలోచనతో చూడండి, చెప్పండి. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది. అందుకే ఆమె షణ్మత స్థాపనాచార్య అని బిరుదు వచ్చింది. అంతేకాకుండా మన హిందూ మత స్వరూపం కూడా హిందువులకు తెలియట్లేదమ్మా. హిందూ మతంలో శ్రౌతం, స్మార్తం, ఆగమం అని 3 భాగాలు ఉన్నాయి. శృతి అంటే వేదాన్ని అనుసరిస్తే, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, స్మృతులు వాటిలో ధర్మశాస్త్రం ఇలా చేయాలి అలా చేయాలని మనకి ఎప్పుడేం చేయాలి, పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, ఏ కర్మలు చేయాలి, స్మృతి. ఈ రెండింటిని ప్రమాణంగా తీసుకుంటే శ్రౌత స్మార్త అంటారు. ఇంకోటి ఆగమం. ఆగమం అంటే శైవాగమం, వైష్ణవాగమం ఉంటాయి. ఇవి చాలా మంచివి. అది వేదంలో చెప్పిన దేవతామూర్తిని ఎలా ఉపాసించాలో చెప్తుంది. ఇది ఉపాసనకు సంబంధించిన అంశములు. అందుకే వైష్ణవాగమాలను అనుసరిస్తూ ఉన్నవారు వైష్ణవులు, శైవాగమాలను అనుసరించే వాళ్ళు శైవులు అవుతారు. ఈ శ్రౌత స్మార్తాలను అనుసరించేవారు స్మార్తులు అనిపించుకుంటున్నారు. ఇంకా శాక్తేయులు వీళ్ళందరూ ఉంటారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఎందుకు కనబడుతుందంటే మిగిలిన 3-4 వీటిలో ఇమిడిపోతాయి. అందువల్ల శాక్తేయం అనుకోండి శైవంతో విభేదించదు కదా. అలా గణపతి స్కాందం ఉంది, ఇది కూడా శైవంతో కలిసిపోతుంది కనుక వాటిని విడిగా మనం. ఇక సౌరమ సూర్యమతం ఉందా, అది శైవులకి సమ్మతమే, సర్వమానవులకి. సూర్యుల్లో విష్ణువుని చూస్తారు వాళ్ళు. కానీ సౌరమతస్థులు కూడా అప్పుడు కొట్టుకునేవారు. అందులో సూర్యుడే గొప్ప, బ్రహ్మ విష్ణు రుద్రులను వీళ్ళని ఉపాసించడం ఏంటి, ఆయన భాగాలు కదా అనేవాళ్ళు ఉన్నారు. నేను పూణేలో ఒక గణపతి ఆలయానికి వెళ్ళాను. అక్కడ గణపతి పీఠం ఉంది. వాళ్ళతో అక్కడ పీఠాధిపతి కలిశాను నేను. ఆయన అంటాడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు వీళ్ళందరూ కాదు, గణపతి మొట్టమొదటి కూర్చున్నాడు. అక్కడ శ్లోకం ఉంది, హరిహర రవి బ్రహ్మ జనకం అని. హరిహర రవి బ్రహ్మ జనకం. అక్కడ ఒక ప్రామాణిక ముద్గల పురాణం అని గ్రంథం ఉంది, ముద్గల మహర్షి రాశాడు. అయితే ఇప్పుడు వీళ్ళకి చెప్పామనుకోండి, భేదాలు చూపించి ఆ ముద్గల పురాణం ప్రమాణం కాదంటారు. మనకు కాదు, వాళ్ళకి ప్రమాణం అది. ముద్గలుడు వేద ఋషే, వాళ్ళు ప్రమాణంగా గణపతిని ఉపాసన చేస్తారు. తాత్వికంగా అర్థం ఏంటంటే, మనం ఎవరిని ఉపాసిస్తున్నామో అతడే సర్వమూలము పరమాత్మ, ఆయన ఇన్ని రూపాలుతున్నాడు అనుకుంటే చాలు. కనీసం అలా అనుకుంటే ఇబ్బంది లేకుండా కదా. అంటే ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయన విష్ణువు అనుకుంటే నీది వైష్ణవం, ఆయన శివుడు అనుకుంటే నీ శైవం, కానీ పరమాత్మ ఒక్కడే. ఈ భావం కావాలి. ఆ భావం వైష్ణవులు ఉత్తమ ఆచార్యులు కలిగించారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఏ దేవతకు నమస్కారం చేసినా విష్ణువుకే వెళుతుంది. అటువంటిప్పుడు ఎవరు ఏ దేవతను ఉపాసించినా విష్ణువు ఆ రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తారు. అంతే కదా మరి. వాళ్ళు నబుద్ధి భేదం జనయెత్తు, వాళ్ళ బుద్ధిని అయోమయంలో పెట్టకని కృష్ణుడే చెప్పాడు. అయితే కృష్ణుడు చెప్పిన మాటలు అలాగుంటూ ఉంటే ఇలాంటి మాటలు శివుడు చెప్పిన శివపురాణాలు కనబడుతున్నాయి. అది శివగీత. అలాగే అమ్మవారు చెప్పింది దేవి భాగవతంలో దేవీ గీత. అందరూ ఒకటే చెప్పారు, అందరూ ఒకటే చెప్పారు. అయితే పరమాత్మని గణపతికి ఉపాసిస్తే ఆయనే పరబ్రహ్మంగా కనబడతాడు. అందుకే నేను సాధారణ మాట చెప్తాను, సర్వోత్కృష్టమైన తత్వం ఒకటి ఉంది, అది అన్నింటినీ మించినది. దాన్ని విష్ణువు అనుకుంటున్నాగా విష్ణువే అన్నింటిని మించినవాడు అనిపిస్తుంది, శివుడిని అనుకుంటే శివుడే అన్నింటిని మించినవాడు అనిపిస్తుంది. తప్పేం లేదు. అది భావనా సౌలభ్యం, ఉపాసన, పరమార్థత ఒక్కటే. అందుకే పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఇది సాధన చేస్తూ ఉంటే వాదనకు సమయం ఉండదు. ఎందుకంటే ఉన్న సమయం సాధనకే సరిపోవట్లేదు. వాదించుకోవడం వల్ల ఉపయోగం కూడా కనపడలేదు అసలు. ఇప్పుడు వాదనలు, తర్జన భర్జనలు, చర్చలు చాలా జరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా వాదనకి ఒకడు కూర్చుని చేయవలసిన అవసరం లేదు. ఎన్ని జరిగాయి ఖండన మండనాలు. అద్వైతాన్ని అనుసరించి భాష్యం రచిస్తే దాన్ని ఖండిస్తూ విశిష్టాద్వైతంలో భాష్యాలు వచ్చాయి. దాన్ని ఖండిస్తూ మళ్ళీ అద్వైతులు చేశారు, దాన్ని ఖండిస్తూ వీళ్ళు రాశారు, వీళ్ళు ఖండిస్తూ మరి పాండిత్య ఎంత పెరిగిపోయిందో.
ఇవన్నీ చూస్తుంటే సామాన్యుడికి అయోమయమే. అవును, అదే కదా మరి. కనుక చర్చల వల్ల ఏది తెలియదు, వాదాల వల్ల ఏమీ తెలియదు. అందుకే వాదవ నావలంబ్య అన్నాడు నారదుడు భక్తి సూత్రాల్లో, తర్కం అప్రతిష్ట అన్నాడు బాదరాయుడు బ్రహ్మసూత్రాలు. మనం చక్కని సనాతన ధర్మ మార్గంలో ఉన్నాం, శాస్త్రాన్ని నమ్ముతున్నాం, శృతి స్మృతి పురాణాల్లో ఏదైనా విశ్వసించదగ్గదే. కనుక మనం నమ్మి అందులో ఋషివాక్యాలుగా తీసుకుని హాయిగా సాధన చేసుకుంటూ అయోమయాలకు వెళ్లకుండా ఉంటే చాలు. చాలా సంతోషం అండి అది మాత్రం.